ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీబీపేట మండలంలో వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. బీబీపేట సొసైటీ వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వర్షం కారణంగా తడిసిన వరి, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తరలించి 25 రోజులు గడుస్తున్న ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మండిపడ్డారు. 10 రోజులుగా అకాల వర్షాలు కురుస్తూ వరి ధాన్యం తడిసి ముద్దవుతుందని అన్నదాతలు మండిపడ్డారు. తడిసిన వరి ధాన్యంకి మొలకలు వస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ సరైన సమయంలో కాంటాక్ట్ చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల కోలే ఏనాడు కూడా తడవలేదు, అది కాలేదు. ఆడ రైస్ మిల్లలో చేశారు. సినిమా టాకీస్, ఫంక్షన్ హాల్లు ఎక్కడుంటే అక్కడ స్టార్ట్ చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేశారు. వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి బార్దన్ వస్తుంది.